నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాఖాపరమైన విచారణ చేపట్టి వాస్తవాలు గుర్తిస్తాం. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు వైద్య సిబ్బందిని విచారించిన అనంతరం మాట్లాడిన డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. స్కూటీని మరో స్కూటర్ ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రిలో చేరిక. పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయండి. నాయుడుపేటలో పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. గోదాదేవి అమ్మవారికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సైదాపురం అరుంధతీయవాడకు చెందిన వీరరాఘవయ్య మృతి చెందడంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య విచారణ చేపట్టారు. డాక్టర్లు జనార్దన్, శ్రావణి సిబ్బంది నుండి ఆయన వివరాలు సేకరించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సిబ్బంది సకాలంలో వైద్య సేవలు అందించకపోవడంతో వ్యక్తి మృతి చెందాడని కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసన వ్యక్తం చేసిన విషయం విదితమే. స్థానిక అరుంధతివాడకు చెందిన వీరరాఘవయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆదివారం ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో వెంటనే గూడూరుకు తీసుకువెళ్లారు. మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం సోమవారం సాయంత్రం డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విచారణ చేపట్టారు. డాక్టర్లు జనార్దన్, శ్రావణి సిబ్బందితో ఆయన మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ వ్యక్తి మృతిపై విచారణ చేపట్టామన్నారు. ఆదివారం నాడు మధ్యాహ్నం వరకు డాక్టర్ ఓపీ చూశారని తెలిపారు. ఆ తర్వాత సిబ్బంది విధుల్లో ఉన్నారని, అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన వీరరాఘవయ్య కుటుంబ సభ్యులు డాక్టర్ లేకపోవడంతో గూడూరుకు వెళ్లారన్నారు. అదే సమయంలో గర్భిణీ స్త్రీకి వైద్య సేవలు ఆసుపత్రిలో అందించడం జరిగిందని ఆయన వివరించారు. సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్స్, ఒక వ్యక్తి 49 సంవత్సరాల వ్యక్తికి హార్ట్ అటాక్తో హాస్పిటల్కి రావడం జరిగింది. అప్పుడు స్టాఫ్ నర్సు ఒక డెలివరీ కేసు అటెండ్ అయ్యారు. వెంటనే ఆమె చూసి ఆ వ్యక్తికి పల్స్ లేదు, బీపీ లేదు, మీరు వెంటనే తీసుకెళ్ళండి అంటే అంతకుముందు 108లో అంబులెన్స్లో గర్భవతిని పంపించడం జరిగింది. అంబులెన్స్ వెంటనే రాలేక వాళ్ళ ఓన్ వెహికల్లోనే తీసుకెళ్ళి గూడూరుకి వెళ్ళేలోపు అక్కడ డెత్ అయినట్టు తెలిసింది. ఇక్కడైతే ఆమె ఒకటే ఉంది. ఆదివారం కదా, డాక్టర్లు అయితే మధ్యాహ్నం నుంచి లేరు. మామూలుగా సండే పబ్లిక్ హాలిడే, ఉదయం వరకే ఉంటారు, హాఫ్ డే వర్కింగ్. కాబట్టి హాఫ్ డే వర్క్ చేసి డాక్టర్ శ్రావణి గారు వెళ్ళారు. తర్వాత మధ్యాహ్నం చూడలేరు. ఆమె డ్యూటీలో అయితే ఉన్నారు. ప్రాథమిక విచారణ చేశాము. విచారణ అనంతరము వీళ్ళపైన తప్పు రుజువు అయితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే డ్యూటీలో నెగ్లిజెన్స్ అనేది పనికి కాదు. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో మనము మనుషుల ప్రాణాలతో మనము డీల్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సమాధానాలు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా టైంకి రియాక్ట్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వైద్యము సకాలంలో అందుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాథమిక విచారణ అనంతరము సిబ్బంది పైన తగు చర్యలు తీసుకుంటాము. అలాగే ఇక్కడ ల్యాబ్స్ కొన్ని గుర్తించడం జరిగింది. వాటిపైన కూడా తదుపరి చర్యలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి అంతా ధర్నా అంతా విరమించారు, సద్దుమణిగింది. తహసీల్దార్ గారు వచ్చి మాట్లాడిపోవడం జరిగింది. అలాగే లోకల్ పోలీసు
ఎస్ఐ గారు తర్వాత సిఐ గారు అందరూ వచ్చి మాట్లాడి వాళ్ళని సర్ది చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది. చిల్లకూరు మండలంలోని బోధనం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుని చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు నగరానికి చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి నెల్లూరు నుండి నాయుడుపేటకు స్కూటర్లో వెళ్తున్నాడు. చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్డు దాటిన తర్వాత బోధనం సమీపంలో వెనుక నుండి మరో స్కూటర్ ఢీకొంది. దీంతో మల్లికార్జున్ రహదారిపై పడిపోయాడు. తలకు చేతికి బలమైన గాయాలు కావడంతో క్షతగాత్రుని చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా చూస్తూ పాలన చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పూడికతీత పనుల కార్యక్రమంలో ఆమె పాల్గొని భూమి పూజ చేశారు. నాయుడుపేట పట్టణంలో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని భూమి పూజ చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ పూడికతీత పనులకు 35 లక్షల రూపాయలను సీఎం చంద్రబాబు కేటాయించారన్నారు. నాయుడుపేట స్వర్ణముఖి నుండి విన్నమాల వరకు పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది నాయుడుపేటకి. అలాగే సూలూరుపేట మున్సిపాలిటీకి 35 లక్షలు మంజూరు చేయడం అయింది. ప్రతి చోట ఈ సిల్ట్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక్కడ నాయుడుపేటలో ఇవాళ నుంచి ఇక్కడ చెరువులోని ఉన్న చెత్తనంతా పూడికనంతా తీస్తున్నారు. దీనివల్ల మన ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరికీ హెల్ప్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల శ్రేయస్సే ప్రజల రక్షణే ధ్యేయంగా అలాగే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం. అలాగే ఇంకా మరికొందరు మాట్లాడారు. సూలూరుపేట నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉంటే నాయుడుపేట మున్సిపాలిటీకి సుమారు 30 లక్షల రూపాయలు, అదేవిధంగా సూలూరుపేట పురపాలక సంఘానికి 35 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ విన్నమాల కాలువని పూర్తిగా దాన్ని శుభ్రం చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా అంటు వ్యాధులు రాకుండా నివారించడానికి పరిశుభ్రతకి ప్రాధాన్యం ఇచ్చాడు మంత్రి నారాయణ గారు. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా కార్పొరేషన్లో కూడా ప్రతి దగ్గర ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ కటకం దీపిక, కమిషనర్ జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వైస్ చైర్మన్ రఫీ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, మానవాళికి అవసరమైన ఆక్సిజన్ అందుతుందని పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ తెలిపారు. చిల్లకూరు మండలంలోని పలు గ్రామాల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గడప గడపకు మామిడి మొక్కలు అందజేశారు. చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా చిల్లకూరు మండలంలోని పలు గ్రామాల్లో గడప గడపకు మామిడి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు మరియు పెంచలకోన ఆలయ ట్రస్ట్ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్ తదితరుల చేతుల మీదుగా మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా తానంకి నానాజీ తదితరులు మాట్లాడుతూ మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. మొక్కల ద్వారా బ్యాక్టీరియాను ఇంటి లోపలికి రానికుండా నివారిస్తామని తెలిపారు. ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేశారంటే వాళ్ళ ఈఓ గారు వాళ్ళ కంపెనీ తరఫున వచ్చి చెప్పుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. నిజంగా చాలా గొప్ప మనసు అయింది. వాళ్ళ తల్లిదండ్రుల మీద వాళ్ళ ఇది ట్రస్ట్ పెట్టి ఈ విధంగా చేయడం అంటే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అంటే, ఇక్కడ ఆయన వ్యాపారాలు చేయట్లేదు, ఆయన ఇక్కడ సంపాదించింది లేదు, ఇక్కడ లేదు, సొంత ఊరు పెళ్లకూరు అని చెప్పి
ఆయన మంచి మనసుతోటి ఉన్న ఊరిలో మనం పుట్టిన ఊరిలో ఏదో చేయాలనే తపనతోటి వచ్చి ఆ ఊరు కాకుండా ఆ మండలం కాకుండా ఆ కాన్స్టిట్యున్సీ కాకుండా బయట కాన్స్టిట్యున్సీలో కూడా ఈ విధంగా గొప్పగా చేస్తున్నారంటే నిజంగా ఆయనకి చాలా ధన్యవాదాలు నాకు కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాలన్నిటికీ మా సైడ్ నుంచి కూడా ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సినా కూడా మేము తప్పకుండా వెన్నంటి ఉండి చేస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను. మాకు ఇక్కడ ఈ కంటి పరీక్షలు ఇవి కూడా చేస్తున్నారు, కానీ మాకు ఎవరో తెలియదు, ఏమో అసలు ఊరికి తెలియదు. అది ఈరోజు మామిడి మొక్కలు ఇస్తున్నది కూడా మాకు తెలియదు, అసలు ఎవరో తెలియదు. ఇప్పుడు ఫోన్ చేసి మాకు చెప్పిన దాకా మాకు తెలియదు. అంత అసలు ప్రచారం లేకుండా ఇంత దయాద్ర హృదయంతో ఆయన చేస్తున్నాడంటే ఆయనకి నిజంగా నా వందనాలు. ఎందుకంటే చాలా మంది సంపాదించుకుంటారు, చాలా మంది సంపాదిస్తారు, ఖర్చు పెట్టేదానికి ఎవరు ముందుకు రారు. కానీ ఆయన ఖర్చు పెట్టి అందరికీ ఈ వింతన సహాయం చేస్తున్నాడంటే ఆయన నిజంగా గొప్పగా ఉండాలా, ఆయన జీవితం చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇట్లాంటి దీని సొసైటీ తరఫున 2018 నుంచి చేస్తున్నాం సర్వీస్. మా క్యాంపస్కి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా అక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది, భోజనాలు కూడా ఉంటున్నాయి. మీకు ఏది ఆపద వచ్చినా కానీ మెడికల్గా కానివ్వండి, ఆ తర్వాత ఫంక్షన్ హాల్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో డ్రైవింగ్ నేర్పిస్తున్నాము, లైసెన్స్ కూడా మేమే ఇప్పిస్తున్నాము. అలాగే కుట్టు మిషన్ నేర్చుకున్న వాళ్ళకి కుట్టు మిషన్ నేర్పిస్తున్నాము. ఆ కుట్టు మిషన్ తీసుకోవడం కొరకు ఏదైతే బ్యాంక్తో మార్జిన్ మనీ మేమే కట్టి మీకు లోన్ కూడా ఇప్పిస్తున్నాము. మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఫ్రీగా ఇంకొకరి మీద ఆధారపడద్దు. లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరైనా కానీ. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, ట్రస్ట్ సిఇఓ సీతారామనాయుడు, ఏఓ కృష్ణ గల్లా, మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విలేకరు బిన్ని యామిన్ కుటుంబానికి అండగా ఉంటామని పలువురు విలేకరులు తెలిపారు. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన బిన్ని యామిన్ కుమార్తె మౌనిషా పేరు మీద విలేకరులు ₹1,00,000 నగదు బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ బాండ్ను కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడు బిన్ని యామిన్ మండలంలో జెమిని, సాక్షి, హెచ్ఎం టీవీలలో పనిచేశారని, అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని పలు ఛానళ్ల విలేకరులు, చాన్ భాష తదితరులు తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని విలేకరులు పాల్గొన్నారు. మా అన్న గారైనటువంటి సయ్యద్ బిన్యామిన్ గారు ఇంతకుముందు సాక్షి టీవీ మరియు జెమినీ టీవీ, హెచ్ఎం టీవీల్లో రిపోర్టర్గా పనిచేసి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా మరణించడం జరిగింది. అతని మరణాన్ని చింతిస్తూ సాటి రాపూర్ మండల విలేకరులు, రిపోర్టర్లు అందరూ కలిసి వారి కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పి బిన్నీ కుమార్తె అయినటువంటి మౌనిషాకి ఒక పేరు మీద ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పిల్ల భవిష్యత్తుకి సహకరించినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా. మాజీ రిపోర్టరు, హెచ్ఎం టీవీలో, జెమినీ టీవీలో, సాక్షిలో కొన్ని ఛానల్లో పనిచేసి అనారోగ్యంతో అకాల కారణంగా మృతి చెందాడు. వారి కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలని మా మీడియా మిత్రుల సహాయంతో వెంటనే స్పందించారు. చెప్పంగానే కొంతమంది దాతల దగ్గర సహకారం తీసుకొని ₹1,00,000 ఈ పాప పేరు మీద వేయడం జరిగింది. మా వంతు ఈ కుటుంబానికి ఎటువంటి అవసరమైన సహాయమైనా ఉంటుందని. పిల్లల పెరుగుదలకు, ఆరోగ్య పరిరక్షణకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేట పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారిని ఉమామహేశ్వరి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట మండలాల అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వకూడదు అని కొంచెం అపోహల్లో ఉంటారు. సో అవన్నీ మీరు చెప్పండి. అండ్ 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉండాలి, పాలు తప్ప ఇంకేది ఇవ్వకూడదు. ఇలాంటివన్నీ మీరు తెలుసుకొని క్లాసెస్ ఏమన్నా మీరు కూడా ఇవన్నీ ఇంపార్టెన్స్ అన్ని తల్లులకు చెప్పగలిగితే బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఇంపార్టెంట్, దానివల్ల నెక్స్ట్ పిల్లలకి ఎంత ఇమ్యూనిటీ, వాళ్ళందరూ తల్లిపాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మేడం గారు చెప్పినట్టు 2 సంవత్సరాల వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి.
6 నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉండాలి. తర్వాత ఫుడ్ తీసుకుంటూ కూడా 2 years వరకు బట్టి ఉంటుంది. అండ్ తర్వాత న్యూట్రిషన్, పిల్లలకి హైట్ వెయిట్ ఖచ్చితంగా అందరూ చెక్ చేస్తూ ఉండాలి. వాటిని ఆ హైట్ వెయిట్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఎంత ఏజ్కి ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తే మాల్ న్యూట్రిషన్ వస్తుంది, దానివల్ల బిడ్డలు చనిపోయే అవకాశం ఉంటుంది. సో మోర్టాలిటీ మార్బిడిటీ రెండు రెడ్యూస్ చేయడానికే మనకు ఈ ICDS ప్రోగ్రామ్ పెట్టారు. సో ఈ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకొని అందరికీ పల్లెల్లో వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ చేసి దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు తెలుసుకునేలా చేయాలని. నేను తడమండలంలోని చేనుగుంటకు వెళ్ళాను అంగన్వాడీ సెంటర్ చూడడానికి. అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. పిల్లలు 20 members రావాల్సి ఉంటే అక్కడికి 6 మందే వచ్చున్నారు. కానీ ఆవిడ ప్రజెంట్ మాత్రం ప్రతి ఒక్కరికి వేసింది. ఇలాంటి తప్పులు దయచేసి ఎక్కడ చేయొద్దు. పేరెంట్స్ నమ్మి మీ దగ్గరికి పంపిస్తున్నారు. సో మీరు అంటే వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. పిల్లలు అన్నాక రారు, మీరు వెళ్ళి అంటే అందుకనే అంగన్వాడీ టీచర్స్ అందరినీ స్థానికులు తీసుకున్నారు. తల్లి పౌరులు చాలా శ్రేష్టం ఉంటున్నారు. కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఎవరైతే గర్భవతులుగా ఉంటారో అమ్మ మీరు డెలివరీ అయిన తర్వాత కనీసం 3 నెలలు 4 నెలల పిల్లలకి పాటించేటట్టుగా చూడండి. అది భవిష్యత్తులో ఆ పిల్లవాడికి ఆ అమ్మాయికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా మీరు మాట్లాడతారు. మరి అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో మీకు చాలా సమస్యలు ఉంటాయి. ఆ పిల్లలు చాలామంది కాన్వెంట్కి వెళ్తామను లేదా మరొక దగ్గర చేస్తామని చెప్పారు. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మీరు అంగన్వాడీకి తీసుకురావాలంటే చిన్న విషయం కాదు. సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొలి కార్యక్రమంగా రోగులకు పండ్లు రొట్టెలు ఆమె చేతుల మీదుగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బాగా అభివృద్ధి పదంలో ప్రయాణించేటట్టు చేయాలని ఆలోచిస్తున్నాము. ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఈరోజు చిన్న సేవా కార్యక్రమం చేయగలిగినాము. అది కూడా గౌరవనీయులు సూపరింటెండెంట్ గారి రవీణ మేడం గారి ఆధ్వర్యంలో చేయగలిగినాము. ఇది ముందు ఇంకొక బాగా అభివృద్ధి చెంది అభివృద్ధి పదంలో చేయాలని దాతలందరూ. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ ఉపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా తిరుపతి జిల్లా గూడూరు ఉపా సేవా చారిటబుల్ ట్రస్ట్ మొదటి కార్యక్రమం ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని సేవా కార్యక్రమాలు చేపట్టాలని హాస్పిటల్ మేడం చేతుకుండా ప్రారంభించే మిత్రులకు ప్రింట్ మీడియాకు మా సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు కొత్తగా స్టార్ట్ చేశామని ఎంతో ఉత్సాహంతో ఏదో ప్రజలకి సేవ చేయాలనే సంకల్పంతో వీళ్ళు స్థాపించడం చాలా ఆనందకరం. సేవా కార్యక్రమాలు చేయాలని వీళ్ళకి దేవుని తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ చేసే పనులు మా సహాయం ఏమైనా కావాలంటే మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా విజయ్ కుమార్, సుప్రజ వ్యవహరించారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 6/8/2023
ఈరోజు అన్నదాతలుగా విజయ్ కుమార్ గారు అలియాస్ బాబు గారు, వారి సతీమణి వి సుప్రజ గారు అన్నదాతలుగా వ్యవహరించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ భగవంతుడు ఆయురారోగ్యాన్ని. చిల్లకూరు దళితవాడలో కొలువైయున్న సుందరమ్మ దేవాలయంలో అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న తిరునాళ్లలో భాగంగా తప్పెట్లు, యువకుల నృత్యాల నడుమ భక్తుల అమ్మవారికి అంబలి పోసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో జరిగాయి. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోదాదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम ऋग्वेदये गुणानो हरि ओम अथर्वण वेद भागदेयेनैवैनं ब्रह्म देवता
धरति वेदमिति ब्राह्मणे देतायेव देवता प्रीणाति चन्द्रमा स्थिरति दीर्घमायुः साम्यं धनं वसुं बहुपुत्र गोदा देवी अनुग्रहसिद्धि द्वारा గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 71,100 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 52,760 రూపాయలు పలికింది. ఇక గ్రాము బంగారం ధర 6,595 రూపాయలు ఉంది. అలాగే గ్రాము వెండి ధర 84 రూపాయలు పలికిందని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాఖాపరమైన విచారణ చేపట్టి వాస్తవాలు గుర్తిస్తాం. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు వైద్య సిబ్బందిని విచారించిన అనంతరం మాట్లాడిన డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. స్కూటీని మరో స్కూటర్ ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రిలో చేరిక. పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయండి. నాయుడుపేటలో పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. గోదాదేవి అమ్మవారికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.